హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను బ్రెడ్ రోల్స్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా బ్రెడ్ని ఒక 4 పీసెస్ తీసుకున్నానండి. నేను 4 పీసెస్ తీసుకుని వాటికి 4 వైపులా కూడా ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా నైఫ్తో కట్ చేసేసాను. మనం కట్ చేసిన ఈ ఎడ్జెస్ని మిక్సీలో వేసుకొని కొంచెం మరీ పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుని మనం వీటిని కోటింగ్కి యూజ్ చేసుకుంటాం అనమాట. సో చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టేసాను. చూడండి, ఈ విధంగా మనం వీటిని ఇలా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వీలైనంత వరకు వీటిని హ్యాండ్తో బాగా మ్యాష్ చేసేసుకోవాలండి. మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా బాగా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిలోనే ఉడకబెట్టినవి ఒక చిన్నవి 3 బంగాళదుంపలను కూడా బాగా మ్యాష్ చేసుకుని ఇలా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్, 2 మిర్చి, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే చాట్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అన్నీ బాగా కూడా మిక్స్ అయ్యేటట్టుగా మనం హ్యాండ్తోనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు చేతితో కొంచెం ముద్దలాగా తీసుకుని వీటిని మనకి రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో, లేదంటే నేను ఇలా చూపిస్తున్నాను కదా ఈ షేప్లో అయినా సరే మనం ప్రతిదీ కూడా చేసుకుని పక్కన వేరేగా ప్లేట్లో పెట్టేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా ఓవెల్ షేప్లో చక్కగా చేసేసుకున్నాం కదా. సో వీటిలన్నిటిని కూడా ఇలా అరేంజ్ చేసేసుకుని మనం బ్రెడ్ని ఎడ్జెస్గా కట్ చేసాం కదండి, వాటితో పౌడర్ చేసుకున్నాం కదా, బ్రెడ్ గ్రామ్స్లా అనమాట. సో వీటిని వాటిలో ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా బాగా కోట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా డైరెక్ట్గా కోట్ చేసేసుకున్నా పర్వాలేదండి, లేదంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేసుకుని లైట్గా వాటర్ పోసుకుని అందులో ఒకసారి వీటిని డిప్ చేసుకుని ఇలా ఈ బ్రెడ్ గ్రామ్స్లో ఒకసారి రోల్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎలా చేసినా పర్వాలేదు, మనకైతే నీట్గానే వస్తాయి. చూడండి, అన్నింటినీ కూడా నేను బాగా కోట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇలా ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా 1 బై 1 ఇందులో వేసేసుకుని ఒక 1 మినిట్ వరకు కదపద్దండి, మనం వెంటనే కదిపేస్తే విడిపోతాయి అన్నమాట. సో 1 మినిట్ తర్వాత ఇలా గరిటతో మెల్లగా ఇలా రోల్ చేసుకుని అన్ని సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా చేసుకోండి. చూసారు కదండి, ఫ్రై అయిపోయాయి. మనము ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదండి, ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇంతేనండి, స్నాక్స్ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు.